ఊటీలో ఫుడ్ బాగోదని విన్నాను కానీ మరి ఇంత దరిద్రంగా ఉంటది అనుకోలేదు. నా డే 1 ఊటీలో అయితే ఆనియన్ దోస్తో మొదలెట్టా. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఇంత వర్త్ కూడా కాదు. ఆ తర్వాత నేను ఒక బేకరీకి వెళ్తే అక్కడ చిన్న చాక్లెట్ ఇచ్చారు. దాని టేస్ట్ అయితే బానే ఉంది. హ్యాండ్ మేడ్ చాక్లెట్ అంట. దాంట్లో మ్యాంగోస్ కనబడితే చిన్నగా మ్యాంగోస్ తినేసిన తర్వాత నేనైతే ఒక రెస్టారెంట్ కి వెళ్ళాను. అక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. కానీ అక్కడ ఒక్కొక్క చపాతీ 100 రూపీస్ అంట. ఒక చపాతీకి 100 రూపీస్ పెట్టడం ఎందుకని చెప్పి నేను పక్కనే చిన్న బడ్డీ ఉంటే అక్కడికి వెళ్ళి బ్రెడ్ ఆమ్లెట్ అయితే తినేసాను. దీని టేస్ట్ అయితే బానే ఉంది. నైట్ కి ఏంటంటే దగ్గరలో చిన్న చైనీస్ రెస్టారెంట్ అయితే ఉంది. అక్కడైతే రైస్ నూడిల్స్ అయితే తిన్నాను. దాని టేస్ట్ అయితే యావరేజ్ ఉంది. డే 1 లో ఒక్క చోట కూడా నాకు ఫుడ్ బాగా నచ్చలేదు. డే 2 లో వాటర్ ఫాల్స్ కి వచ్చేసి అక్కడే చిన్నగా పల్లీలు ఉంటే పల్లీలు అయితే తినేసాను. దాని టేస్ట్ అయితే బానే ఉంది. ఆఫ్టర్నూన్ కేరళ కర్ణాటక తమిళనాడు బోర్డర్ లో ద వర్స్ట్ ఫుడ్ అయితే తిన్నాను. అక్కడ చికెన్ కూడా కుక్ అవ్వలేదు. చికెన్ ముక్క కొడకుండా బిర్యానీ ఎవరు చేస్తాడరా. తినలేక థమ్స్అప్ అయితే తాగిన. దీని టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఓన్లీ ఇవన్నీ పక్కన పెడదాం. పరోటా అయినా నార్మల్ గా చేస్తారేమో. పరోటా బాగుంటదేమో అనుకున్నా. ఉడకను కూడా ఉడకలేదు. కేసు మీరు ఊటీ వెళ్ళి స్టే చేయాలనుకుంటే మీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పట్టుకుని వెళ్ళిపోండి. అక్కడే వెళ్ళి వంట వండుకోండి. సూపర్ ఉంటది. పరోటా సగం తిన్న తర్వాత చికెన్ 65 అన్నా బాగుంటదని చెప్పి ఆర్డర్ ఇచ్చుకున్నా. కానీ అది కూడా మాడగొట్టేశాడు. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి?